మనం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపత్పూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది మహిళా రైతులు నాట్లేస్తున్నారు. ఒక రైతు మనతో పాటు ఉన్నారు. ఆ రైతు భరోసాకు సంబంధించి రైతులు కొంత ఆందోళనతో ఉన్నారు. గత ఈ యాసంగి వానాకాలం కూడా 2 సీజన్లకు వీళ్ళకు రైతు పంట పెట్టుబడి సాయం అందలేదు. ఇప్పుడు ప్రభుత్వం కేబినెట్ చర్చ జరిగింది. రైతు భరోసా ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, దానికి ఎట్లా విధి విధానాలు ఖరారు చేయాలన్న దానిపై చర్చ జరిగింది. ప్రస్తుతం రైతులు ఏమనుకుంటున్నారు, పంట పెట్టుబడి సాయానికి సంబంధించి రైతులు ఏమనుకుంటున్నారో మనతో పాటు రైతున్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఏం పేరే? దొమ్మటి వదలు. గుమ్మటి దొమ్మటి వదలు. దొమ్మటి ఓదేలు. ఎంత ఉంది నీకు పొలం? 30 ఎకరా 10 గుంటలు అన్న. ఇప్పుడు ఏమో పెడతాను? 24423 దొడ్డు రకం. గవర్నమెంట్ పంట పెట్టుబడి సాయం ఇచ్చిందా? రైతు బంధు ఇవ్వలేదన్న. 2 పంటలకు ఇవ్వలే. ఏ సంగి ఇవ్వాలి, ఇప్పుడు వానాకాలం కూడా ఇవ్వలే. 2 పంటలకు ఇవ్వలే. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి సార్ ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ మీరు దరఖాస్తు పెట్టుకోమంటాను కదా, మళ్ళీ దరఖాస్తు పెట్టుకుంటే రైతు భరోసా మళ్ళీ ఇస్తా అని చెప్తున్నాడు కదా సీఎం సార్. ఎక్కడన్నా వట్టి మాటలే, ఏదో కాలం గడుపుతాండు. ఇప్పుడు సంవత్సరం జరిపోయింది, ఇప్పుడు 2వ సంవత్సరం జరుగుతుంది. ఎక్కడ అట్టి మాటలే, రేవంత్ రెడ్డి మాట్లాడేటి అన్ని ఒట్టి మాటలే. నమ్మకమే లేదు. రైతులు అనేటువంటి నిట్టు నడిచెరలో ముంచినట్టు చేసిండు. 2 లక్షల రుణమాఫీ చేసిండు కదా, నీకు అయిందా రుణమాఫీ? ఏమన్నా? నాకు 70,000 అయ్యేది ఉన్నది అన్న, కాలేదు. 70,000 2 లక్షల కంటే లోపునే అందరూ. మా అమ్మకు, మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మకు రేషన్ కార్డు కట్ అయిందని 70,000 ఉన్నది అమ్మ పేరు మీద, కాలేదన్న. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పింది కదా మంత్రి పొంగులేటి. బ్యాంకులో పోయినాం కానీ బ్యాంకులో పంపిండట రేవంత్ రెడ్డి. కానీ బ్యాంకుల వాళ్ళు ఏమంటారంటే, సార్లు డబ్బులే పంపలేదా అనేది ఎక్కడ మాఫీ కలదంటుండ్రు. బ్యాంకు పోకుండా వస్తున్నా. ఎక్కడ బ్యాంక్ ఎక్కడ మీకు? సుల్తానాబాద్, గర్రెపల్లి. రాలే డబ్బులు రాలే, వాళ్ళకైతే రాలే, ఇంకా మాఫీ కాలేదు. అది కాంగ్రెస్ పాలన ఏడాది ఎట్లున్నది, నువ్వేం చెప్తావు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం పనులు అయితే లేవన్నా. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు ఏం జరుగుతలేవు. బస్సు ఫ్రీ పెట్టిండు, అది ఎవరికి? ఒక ఉద్యోగస్తులకే పని చేస్తుంది. మా అటువంటి కూలి పని చేసిన పని చేస్తలేదు. అది ఎప్పుడో పోతాం మేము, కరీంనగర్, పెద్దపల్లి, సుల్తానాబాద్ పోవాలంటే అది ఉద్యోగస్తులకే పని చేస్తుంది. అది ఫ్రీ సర్వీస్. నిరుపేద అనేది ఒక క్షేత్ర స్థాయిలో మనుషులు పెట్టి, గవర్నమెంట్ మనసులో పెట్టి ఎవరు ఉన్నది, ఎవరికి ఏమున్నది, దాన్ని అంతా క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎవరికి ఏమైనా డబ్బులు ఇస్తా అన్నది రేవంత్ రెడ్డి తప్పకుండా ఇవ్వాలి సార్. ఏం పని చేస్తావు? కూలి పని, వ్యవసాయ కూలి పని. నాట్లేయబోడు, కలవబోడు. ఇప్పుడు నీకు గవర్నమెంట్ ఏడాదికి 12,000 ఇస్తా అన్నది వ్యవసాయ కూలీలకు, ఏడాదికి 12,000 ఇస్తా అన్నది. నీకు వచ్చిందా? రాలే. మాకు ఒక్క రూపాయి రాలే. ఇప్పుడు నీకు నీ ఏజ్ ఎంత ఉంటుంది? 56 ఉంటాయి. పెన్షన్ వస్తుందా మళ్ళీ నీకు? వస్తలేదు. రేషన్ కార్డు ఉందా? లేదు. రేషన్ కార్డు కూడా లేదా? ఎందుకట్లా? అన్నారు, ఇస్తలేరు. కొత్త రేషన్ కార్డు లేదు, వ్యవసాయ కూలి సాయం వస్తలేదు. మళ్ళీ గ్యాస్ వస్తుందా? 500కే గ్యాస్. మాకు గ్యాస్ వస్తలేదు. మన ఉచిత బస్సు ఎక్కుతావా నువ్వు? ఎక్కుతాను. అదొకటైతే నడుస్తుంది. ఇది ఒకటి నడుస్తుంది. కరెంట్ బిల్లు మాఫీ? కరెంట్ బిల్లు కూడా మాకు కట్టమంటారు. నువ్వు కడతానవా? కడతాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లున్నది? ఎట్లున్నదంటే పైసలు పంపుతున్నాడు, పైసలు మాకు తిండికి గోస ఇవే నాటే పోయి బతుకుతాను. ఏం లేదు సార్, మాకు భూమి లేదు, జాగలేదు, ఏది లేదు. తినబోదామంటే తిండికి కూడా కొనుక్కొచ్చుకొని తింటాం పొద్దున దాకా పోయి. ఏం చెప్తావు సీఎం సార్? ఏం కోరుతాను? ఏం కొడతామంటే ఇక మాకు భూమి వస్తున్నాడు, భూమి పైసలు పంపుతున్నాడు, పైసలు పంపాలి. ఇల్లు కొనుక్కున్నాం, కొనుక్కొని కట్టుకొని. లేని వాళ్ళకి సాయం చేస్తున్నారు కదా సార్, ఇప్పటికైనా కానీ కరుణించి కొంచెం లేని వాళ్ళని, పేదవాళ్ళని ఆలోచించి చేయాలి కదా సారు. ఎట్లా మేము బతుకుడు? రేవంత్ రెడ్డి సార్ ఇప్పటికైనా కరుణించి లేని వాళ్ళను ఆదుకోవాలి. పేదవాళ్ళని సార్, మేము కూలి పని, నేనైతే కూలి పని చేస్తాను చిన్నప్పటికీ. ఇదే కూలి పని. నాకు 2 పిల్లలు సారు. 24 కిలోల బియ్యం అయితే సరిపోతానే వెళ్ళవు. అంతే సార్, ఏం లేదు. అన్నిటికీ పైసలు పెట్టే కొనుక్కోడు. బస్ ఎక్కలేరా? బస్ ఏం ఎక్కుతాం సార్? మేము ఎప్పుడో ఒకసారి పోతాం సార్. ఊరికెందుకు పోతాం మేము? ఉద్యోగస్తులకు అయితే పని చేస్తాయి. నిల్చుండే కాదు సార్ మేము. ఎట్లా సార్ మా పరిస్థితి? ఎట్లా సార్ మేము లేని వాళ్ళం ఎట్లా బతుకుడు? ఏం చేసుడు? ఇప్పుడు పనులు కూడా ఏం లేవు సార్. వాళ్ళు బీఆర్ఓలు వచ్చి ఇంత పని కూడా దొరకకుండా చేస్తారు సార్. మేము పేదోళ్ళం ఎట్లా బతుకుడు సార్? చెప్పు. బీఆర్ఓలు వచ్చిర్రు సార్, పనులే లేవు మాకు. ఇది అయిపోయిందంటే మేము ఇంటికనే ఉండడు సార్. ఇప్పుడు పొద్దుంతా కష్టపడితే ఎంత వస్తాయి అమ్మ? 400 వస్తాయి సార్. 400 పని ఉన్నప్పుడు ఉంటుంది, లేకుంటే వస్తాయి సార్. ఇంటికనే ఉండడు, ఖాళీగానే ఉండడు సార్. మేము పేదవాళ్ళం, మేము ఎట్లా బతుకుడు? మాకు 2 పిల్లలు, ఏం ఆధీనం లేదు. బయట పోతే భర్త కూడా కూలి పని చేసుకుంటాం సార్. మేము
12,000 ఇస్తానడుగా ఏడాదికి వ్యవసాయ కూలీలు. ఇయ్యలే సార్ ఇవరకు ఇయ్యలే, ఇప్పటికి కూడా ఇయ్యలే సార్. 7 రూపాయి ఇచ్చింది లేదు, ఏం లేదు. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రైతు బంధువు పేదలకు అని అదేంత బీమా పెట్టిండు, అది కూడా మాకు రానేలేదు సార్. అది ఎవరో తీసుకుంటే వాళ్ళు తీసుకున్నారు, మాకు అయినది కూడా ఏం సొమ్ము బాకీ లేదు సార్. కేసీఆర్ ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి సార్ కూడా ఇప్పటికి కూడా ఏం లేదు సార్. రైతులకే సాయం ఇస్తాడు, రైతులకే సాయం అంటాడు సార్, రైతులకే రుణమాఫీ. మన భూమి లేని వాళ్ళకు ఏం కదే సార్, ఎట్లా బతుకుడు మరి మేము, మా పరిస్థితి ఏంది, మేము బతుకుడు ఎట్లా? ఇప్పుడు వచ్చేది ఎండాకాలం పనులన్నీ అయిపోయినాయి, మేము ఎట్లా బతుకుడు సార్? పేదోళ్ళం మేమంటే పచ్చి పేదోళ్ళం సార్. ఇంక వీళ్ళందరిని ఎవరన్నా అడుగురు 10 మంది. ఆ ఇతనన్నా హామీలన్నా లేని వాళ్ళకి ఇంత సాయం ఉంటుంది కదా సార్, ఇంత ఆదాయం అనేది ఉంటుంది, ఆధీనం అనేది ఉంటుంది కదా సార్. ఇతనన్నా ఏమన్నా చేయాలి కదా సార్. పిల్లలు చదువుకొని ఉన్నారు సార్, కొడుకు డిగ్రీ చేస్తాను, బిడ్డ MBA చేసింది, ఏం లేదు సార్. అటైనా ఖాళీగా ఉంటారు వాళ్ళు, వాళ్ళకన్నా ఇంత సాయం చేయాలి కదా సార్ బతికేటోళ్ళు. మాదంటే ఏదో కూలి పని చేసుకున్నాం, కాలం గడిచింది. పిల్లలు ఎట్లా బతుకుతారు? ఇకనన్నా రేవంత్ గారు కరుణించి మమ్మల్ని ఆదుకోవాలి పేదలని అని కోరుకుంటున్నాం సార్.